ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ క్రోనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో భాగంగా మనం ఆల్రెడీ మనకి రాబోతుంది ఆంగ్ల కొత్త సంవత్సరాలు, అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ అనేటువంటిది పాత క్యాలెండర్ నుంచి కొత్త క్యాలెండర్లకి మారిపోతుంది. సో కాబట్టి మనం ఇప్పుడు రాబోయేటువంటి 2025 ఇయర్ అనేటువంటిది ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి ప్రొడిక్షన్ అనేటువంటిది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సిరీస్లో భాగంగా నేను మొత్తం ఒక 10 వీడియోలు చేస్తాను. దాంట్లో ఈ వీడియోలో మాత్రం మనం పర్టికులర్గా దేశ కాలమాన ప్రకారం ఎలా ఉంటుంది దేశానికి, ప్రపంచానికి, లేదంటే స్టాక్ మార్కెట్స్ కానివ్వండి, ఈ విధంగా ఎలా ఉంటాయి అనేటువంటి దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక నెక్స్ట్ వీడియోస్ ఏవైతే రాబోయేటువంటి 9 వీడియోలు ఉంటాయో ఆ 9 వీడియోస్లో కూడా డేట్ ఆఫ్ బర్త్ సిరీస్ ప్రకారం మనం ఎవరెవరికి ఏ ఇయర్ అనేటువంటిది ఎలా ఉంటుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ సిరీస్లో ఉన్నటువంటి స్పెషల్ ఏంటంటే, మీకు కనుక ఇయర్ అనేటువంటిది బాగోకపోతే ఆ ఇయర్లో, అంటే ఈ ఇయర్ మొత్తంలో కూడా మీరు ఎటువంటి పరిహారాలు అనేటువంటిది, రెమెడీస్ అనేటువంటిది పాటిస్తే ఆ ఇయర్ అనేటువంటిది కొంచెం బాగుంటుంది అనేటువంటి దాని గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ సిరీస్ స్పెషాలిటీ అదే అనమాట. ఖచ్చితంగా ప్రతి వీడియోలో కూడా మీకు రెమెడీస్ అనేటువంటి నేను ఖచ్చితంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇక ఫస్ట్ మనం టోటల్ గ్లోబల్ వైజ్గా కనుక చూసుకుంటే ఈ ఇయర్ మొత్తం కూడా మనకి 2025 ఉంది కదా. 2025 అనేటువంటి దాన్ని మీరు తీసుకోండి. 2025లో 5 అనేటువంటిది ఉంది. 5 అంటే మనకి బుధుడు కారకుడు. బుధుడు అంటే మన అందరికీ తెలుసు కమ్యూనికేషన్కి సంబంధించింది. సో కమ్యూనికేషన్ అనేటువంటిది ఇంప్రూవ్మెంట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది దేశాల మధ్య. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 2025లో 5 కంటే కూడా రెండు 2s ఉన్నాయి, అంటే 2 2s ఉన్నాయి అనమాట. 2 అంటే ఏంటంటే చంద్రకారకుడు. చంద్రుడు దేనికి? మెంటల్ టెన్షన్కి, అలానే మనసుకి సంబంధించినటువంటి కారకుడు. కాబట్టి కమ్యూనికేషన్ లోపాలు అనేటువంటివి, మానసికంగా అధైర్యపరిచేటువంటి సిచ్యువేషన్లు అనేటువంటివి ఏర్పడేటువంటి అవకాశం అనేటువంటిది గ్లోబల్ వైజ్గా ఉండేటువంటి అవకాశాలు అయితే ఉంటాయండి. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే ఈ ఇయర్ టోటల్ చూసుకోండి. 2025 అంటే 2+2+5 టోటల్ 9 వస్తుంది. 9 అంటే మనకి కుజుడు కారకుడు. మనందరికీ తెలుసండి, నెంబర్ 9 కుజుడు కారకుడు. కుజుడు దేనికి కారకుడు అండి? కుజుడు దేనికి కారకత్వం వహిస్తాడు? దేవతల యొక్క సైన్యాధిపతి. సో కాబట్టి రాబోయేటువంటి ఇంగ్లీష్ క్యాలెండర్ 2025 ఇయర్ అనేటువంటిది 9 యొక్క ఏదైతే ప్రభావం ఉంటుందో కంప్లీట్గా ఆ ప్రభావంలో ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. దేవతల యొక్క కారకుడు కాబట్టి మనందరికీ తెలుసు సైన్యాధిపతి ఎలా ఉంటాడండి? ఊరుకుంటాడా? లేదంటే సైన్యాధిపతి అంటే ఏదైనా పిరిగివాళ్ళగా అలా ఉంటారా? చూడండి, సైన్యాధి అనేటటువంటి వాడు చాలా ధైర్యంగా, అది దేవతల యొక్క సైన్యాధిపతి అంటే ఎలా ఉంటాడండి? చాలా అంటే చాలా ధైర్యంగా ఉంటాడు, పరాక్రమంగా ఉంటాడు, రక్తాన్ని కోరుకుంటాడు. మనందరికీ తెలిసిందే అది. సైన్యాధిపతి కోరుకునేది శాంతి. ఏ సైన్యాధిపతి కోరుకోండి? శాంతి కోరుకునేది కాకుండా రక్తాన్ని కోరుకుంటాడు సైన్యాధిపతి. కాబట్టి ఏదైతే ఈ 9 కుజకారకత్వం వలన మన ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి, దేశవ్యాప్తంగా కానివ్వండి కూడా రక్తపాతానికి సంబంధించినటువంటి వ్యవహారాలు అనేటువంటివి ఏవైతే ఉంటాయో ఆ వ్యవహారాలన్నీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే రక్తపాతానికి సంబంధించినటువంటి ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదాలు కానివ్వండి, దేశాల మధ్య యుద్ధాలు కానివ్వండి, రక్తపాతం ఎక్కువగా జరిగేది యుద్ధాల ద్వారానే. అటువంటి యుద్ధాలు అనేటువంటివి ఎక్కువగా జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఆల్రెడీ మనకి ఏవైతే దేశాలైతే మనకి యుద్ధ వాతావరణంలో ఉన్నాయో, ఒక దేశం మీద ఒక దేశం ఖచ్చితంగా ఈ ఇయర్లో మిసైల్స్ ప్రయోగం అనేటువంటి ఖచ్చితంగా జరుగుతుంది. అపారమైనటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అయితే జరుగుతుంది. ఆ యొక్క టెన్షన్ మొత్తాన్ని కూడా ప్రపంచ దేశాల మీద మూడో ప్రపంచ యుద్ధం వచ్చేటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడేటటువంటి టెన్షన్స్ అనేటువంటివి కల్పిస్తూ ఉంటాయండి. ఇక నెక్స్ట్ మనం గ్లోబల్ వైజ్గా చూసుకుంటే వాతావరణం కనుక చూసుకుంటే ఖచ్చితంగా కూడా ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఎండలు ఏవైతే ఉంటాయో ఆ ఎండలు అనేటువంటిది, వేడి ఏదైతే తీవ్రత ఉంటుందో వేడి తీవ్రత అనేటువంటిది ఖచ్చితంగా తారాస్థాయిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందండి. ఈ లాస్ట్ 8 ఇయర్స్ ఏదైతే ఉందో ఆ 8 ఇయర్స్ కంటే కూడా ఈ ఇయర్ అనేటువంటిది వేడి అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వర్షపాతం కూడా మరీ ఎక్కువగా ఉండదు, మరీ తక్కువగా ఉండదండి. వర్షపాతం కూడా సామాన్యంగా ఎబో యావరేజ్ అట్లా ఉంటుంది. సో పంటలు కూడా మనకి బాగానే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పటివరకు 1వ ఇయర్ నుంచి 1వ నెంబర్ నుంచి 8వ నెంబర్ వరకు ఈ లాస్ట్ 8 ఇయర్స్ ఏ ఇయర్స్ అయితే ఉన్నాయో ఆ ఇయర్స్లో చేసుకున్నటువంటి కర్మ అనుసారం ఆ ఇయర్స్లో మీరు ఏ విధంగా ప్రవర్తించారు
అనేటువంటి యొక్క దాన్ని బట్టి ఈ ఇయర్ అనేటువంటిది మీకు ఖచ్చితంగా డిసైడ్ అవుతుందండి. అందుకే మనం పర్సనల్ ఇయర్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఎవరికైనా సరే 9 పర్సనల్ ఇయర్ వచ్చినప్పుడు ఆ 8 పర్సనల్ ఇయర్స్ వాళ్ళు ఏ విధంగా అయితే ప్రవర్తించారో, ఎంత కష్టపడ్డారో, ఎంత లేజినెస్ ఉన్నారా, లేదంటే వాళ్ళకి ఆలోచన తీరు ఎలా ఉంది, ఇవన్నీ యొక్క రిఫ్లెక్షన్, వీటన్నిటి యొక్క ఫలితం అనేటువంటిది 9th ఇయర్లో అనేటువంటిది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ 8 సంవత్సరాలు ఏదైతే భారతదేశం ఏ విధంగా అయితే ఉందో దానికి సంబంధించినటువంటి పాజిటివ్ రిజల్ట్స్ కానీ నెగిటివ్ రిజల్ట్స్ కానీ ఇయర్ అనేటువంటిది ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, రక్తపాతం అనేటువంటిది రోడ్ల మీద జరిగేటువంటి అవకాశం, దేశాల మధ్య జరిగేటువంటి అవకాశం ఉంటుందని. నేను దీనికి ఒక మీకు చిన్న రెమెడీ చెప్తానండి, గుర్తుపెట్టుకొని. దీని మీద ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఏ డేట్స్లో ఏ నెంబర్స్ ఉంటే కనుక రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను, అది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో కానివ్వండి, లేదంటే మీ యొక్క ఏదైతే రూలింగ్ నెంబర్ కానివ్వండి, డెస్టినీ నెంబర్ కానీ ఉంటుందో వాటిలో 294 అనేటువంటి 3 నెంబర్లు కనుక వస్తే ఖచ్చితంగా కూడా మీకు రోడ్డు ప్రమాదాలు జరగటం కానివ్వండి, మేజర్ యాక్సిడెంట్ జరిగేటువంటి లేదంటే మేజర్ సర్జరీస్ జరిగేటువంటి అవకాశం అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుందండి. సో ఎవరికైనా సరే ఇప్పుడు చూడండి 9th ఇయర్ వస్తుంది కదా, ఆల్రెడీ చెప్పాను కదా రోడ్డు ప్రమాదాలు అనేటువంటిది. సో ఈ 3 నెంబర్లో ఏ 2 నెంబర్లు ఉన్నా సరే డేంజరేనండి. కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. రూలింగ్ నెంబరు, డెస్టినీ నెంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేటువంటి దాని గురించి నేను కింద డిస్క్రిప్షన్లో వీడియో ఇస్తాను, మనం ఆల్రెడీ ఛానల్లో చేసాము, అది కూడా చెక్ చేయండి. సో దీనికి నేను రెమెడీ చెప్తాను. ఇదే కాదండి, మీరు ఎవరికైనా సరే లైఫ్లో జీవితంలో మీకు యాక్సిడెంట్స్, మేజర్ సర్జరీస్ అనేటువంటి జరగకుండా ఉండాలి అంటే ఈ రెమెడీ అనేటువంటిది ఖచ్చితంగా పాటించండి. సో ముఖ్యంగా కనుక చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా మీరు రక్తదానం అనేటువంటిది చేయాలండి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, రక్తాన్ని కోరుకుంటుంది, రక్తాన్ని కోరుకునేటువంటి సంఘటనలు జరుగుతాయి. అదే మీరు రక్తపాతం అనేటువంటిది, రక్తపాతం జరగకుండా మీ రక్తాన్ని ఆటోమేటిక్గా మీరు డొనేట్ చేయడం మొదలుపెట్టారనుకోండి, ఏదైతే రక్తపాతం జరగాలో ఆ రక్తాన్ని మీరు డొనేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే దానికి సంబంధించినటువంటి తీవ్రత అనేటువంటిది తగ్గి మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అంటే ఏదన్నా కాలుకి దెబ్బ తగలటం, లేదంటే కాలుకి దోపుకోవటం, ఇటువంటి చిన్న వ్యవహారాలతో మీరు బయటపడిపోతుంటారు. మరొకటి ఏంటంటే, మీరు ఏదైనా సరే ఒక హాస్పిటల్లోకి వెళ్ళి ఎవరైతే పేద పేషెంట్ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి బిల్స్ పే చేయడం కానివ్వండి, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి మెడిసిన్స్ అనేటువంటివి ఎవరైనా ఒకరికైనా పర్లేదండి డొనేట్ చేయడం అనేటువంటి చేయండి. అప్పుడు ఏదైతే ఈ యాక్సిడెంట్ సమస్య ఉందో ఈ యాక్సిడెంట్ సమస్య నుంచి ఖచ్చితంగా కూడా మీరు తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలానే మీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ వెహికల్స్లో కుజ యంత్రం అనేటువంటి దొరుకుతుందండి. ఆ కుజ యంత్రం అనేటువంటి దాన్ని వెహికల్స్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ మనకు చూసుకుంటే కనుక ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఉంటాయో ఆ పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ అనేటువంటిది చాలా అద్భుతంగా పుంజుకునేటువంటి అవకాశం ఉంటుందండి. అలానే ఏదైతే మనకి బ్యాంకింగ్ సెక్టర్ ఉందో బ్యాంకింగ్ సెక్టర్ అనేటువంటిది ఓకే, మరి అంత అద్భుతంగా వెళ్ళదు, మరి అంత లోలో వెళ్ళదు, పర్లేదు. సో ఐటీ సెక్టర్, కంప్యూటర్స్కి దీనికి సంబంధించినటువంటి ఏదైతే సెక్టర్స్ ఉంటాయో అంత అద్భుతంగా రాణించేటువంటి అవకాశం అనేటువంటి చాలా కొంచెం తక్కువగా ఉంటుందండి. సో నెక్స్ట్ ఇక మనం చూసుకుంటే ఏవైతే ఆర్నమెంట్స్కి సంబంధించి ఏవైతే మనకి లోహాలు ఉంటాయో లోహాలకి సంబంధించినటువంటిది కూడా ఏదైతే మనకి ఖనిజాలు ఉంటాయో వాటి యొక్క ధరలు కూడా పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. సో వెండి, బంగారం అనేటువంటిది పెరిగేటటువంటి అవకాశం అయితే ఉండేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఏదైతే ఈ నెగిటివ్స్ ఉన్నాయో ఈ నెగిటివ్స్ అనేటువంటివి ఇయర్ ఎండింగ్ వెళ్ళేసరికి కూడా తగ్గేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం భారతదేశానికి వద్దామండి. మరొకటి ప్రపంచవ్యాప్తంగా కనుక చూసుకుంటే యూరప్ కంట్రీస్కి ఆస్ట్రేలియా, అమెరికా, ఇండియాలో కనుక చూసుకుంటే మనకి నేచురల్ కలామిటీస్ అంటాం కదండి, అంటే ప్రకృతి పరమైనటువంటి ప్రాబ్లమ్స్, ఏది భూకంపాలు, వరదలు రావటం కానివ్వండి, ఇటువంటి ఏవైతే ఉంటాయో నేచురల్ కలామిటీస్ అనేటువంటివి జరిగేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుందండి. ఇక మన ఇండియా కనుక చూసుకోండి, ఇండియా అనేటువంటి టోటల్ అనేటువంటిది కలిపితే 6 వస్తుంది. నెక్స్ట్ భారత్ అనేటువంటి టోటల్ చూసుకోండి, భారత్ అనేటువంటి టోటల్ యాడ్ చేస్తే 3 వస్తుందండి. ఇక ఇది 3 అను 6 ఈ ఇయర్ ఏంటండి 2025 టోటల్ 9, అంటే
369 అనమాట. అంటే 369. మనందరికీ తెలుసు లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయ్యే వాళ్ళైనా బేసిక్ ప్రిన్సిపల్స్ ఎవరికైనా తెలిసిందే 369 అనేటువంటిది టెస్లా కోడ్ అంటారు. ఈ 369 అనేటువంటిది ఎంత అద్భుతమైందంటే దీని గురించి మాట్లాడుకుంటే దాదాపు ఒక 3-4 గంటల లెక్చర్ ఇవ్వచ్చు మనం ఈ 369 కోడ్ మీద. సో ఈ ఇయర్ మనకి భారతదేశానికి 36 భారత్ అని పిలిచిన ఇండియా అని పిలిచిన 2 నేమ్లు మనకి వరల్డ్ వైడ్గా ఇప్పుడు పాపులర్ అయినాయి. ఈ ఇయర్ టోటల్ అనేటువంటిది 9 వచ్చింది. సో 369 అనేటువంటి ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఆ కోడ్ అనేటువంటిది యాక్టివేట్ అయింది. సో ఈ ఇయర్ అనేటువంటిది ఖచ్చితంగా భారతదేశము పెద్దన్నగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఖచ్చితంగా ఉంటాయండి. అలానే స్పోర్ట్స్ పరంగా చూసుకుంటే స్పోర్ట్స్ పరంగా కూడా ఖచ్చితంగా భారతదేశం అనేటువంటిది అద్భుతంగా రాణించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మీరు చూడండి, మనకి ఫస్ట్ వరల్డ్ కప్ వచ్చినప్పుడు 1983 టోటల్ యాడ్ చేయండి 3 వస్తుంది. 3 వస్తుంది. ఓకేనా. ఇండియా కోడ్ ఏంటండి, ఇండియా టోటల్ అయితే వచ్చింది 3 వచ్చింది. సో ఆ ఈ ఇయర్ అనేటువంటిది సేమ్ అయింది. తర్వాత నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మళ్ళీ మనం వరల్డ్ కప్ గెలిచాం. ఆ వరల్డ్ కప్ టోటల్ చూడండి, ఆ వరల్డ్ కప్ టోటల్ 6 వస్తుంది. ఓకేనా. ఇండియా టోటల్ ఎంత అండి, 36. ఓకే, 369 అనేటువంటిది హార్మోనీస్ అనమాట. ఇప్పుడు ఇయర్ ఎంత వచ్చిందండి, 9 వచ్చింది. ఇండియా భారత్ 2 పోల్చుకుంటే 369 అనేటువంటిది ట్రయాంగిల్ ఓకే అయింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఇయర్ జరిగేటువంటి క్రికెట్ మ్యాచెస్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ ఇయర్ అనేటువంటిది భారతదేశం యొక్క ప్రతిభా పాఠవాలు అనేటువంటిది ప్రపంచం ఖచ్చితంగా 100కి 100% గుర్తిస్తుంది. మన ఎవరైతే స్పోర్ట్స్, మన ఎవరైతే అథ్లెట్స్ ఉన్నారు కానివ్వండి, లేదంటే స్పోర్ట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అద్భుతంగా రాణించేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. ఇక నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే, ఎప్పుడైతే మీ ఏజ్ యొక్క టోటల్ ఏదైతే ఉంటుందో మీ ఏజ్ యొక్క టోటల్ అనేటువంటిది నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది మ్యాచ్ అవుతుందో ప్యాటర్న్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి 32 ఇయర్స్ అనుకుందాం అనుకోండి, 32 ఇయర్స్ వచ్చింది, అతను పుట్టింది 14వ తారీఖు అనుకుందాం. 14వ తారీఖు యాడ్ చేయండి, 1 + 4 ఎంత, 5. 32 యాడ్ చేయండి, 3 + 2 ఎంత, 5. ఈ 5 ఆ 5 అనేటువంటిది 2 ఓకే అయింది. కాబట్టి ఆ ఇయర్ అనేటువంటిది అద్భుతంగా రాణించేటువంటి అవకాశం ఉంటుందండి. ఖచ్చితంగా ఆ జీవితంలో ఏదో ఒక మంచి సంఘటన అనేటువంటిది జరుగుతుంది. మీరు కావాలంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టోటల్, ఓన్లీ మీరు పుట్టిన డేట్ యొక్క టోటల్, అంటే మన రూలింగ్ నెంబర్ అంటాం కదా, ఆ రూలింగ్ నెంబరు, అలానే మీ ఇప్పుడు ప్రెజెంట్ ఏ ఇయర్ రన్నింగ్లో ఉందో ఆ ఇయర్లో మీరు పాతయన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటారండి. ఖచ్చితంగా కూడా మీ జీవితంలో ఒక మంచి అద్భుతమైనటువంటి ఏదో ఒక సంఘటన అనేటువంటిది ఆ ఇయర్లో జరిగేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. సో ఇది మొత్తం టోటల్ కూడా మనకి ఒక ఇయర్ అనేటువంటిది బాగుంటుంది బాగోదు అనేటువంటిది మీ యొక్క, మళ్ళీ చెప్తున్నానండి, మీ యొక్క నేమ్ అనేటువంటిది సరైనటువంటి విధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్కి అద్భుతంగా కనుక నేమ్ కరెక్షన్ కనుక జరిగి ఉండి నేమ్ అనేటువంటిది హార్మోనీలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే రాబోయేటువంటి దాని యొక్క ఇయర్ యొక్క పాజిటివ్ ఏదైతే వస్తుందో పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ యొక్క ఇంపాక్ట్ అనేటువంటి తగ్గిపోతుంది. అలా కాకుండా మీ నేమ్ టోటల్ కానివ్వండి, లేదంటే మీ నేమ్ అనేటువంటి మీ డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, మీ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాలకు కనుక అవి కనుక కంపాటబిలిటీలో లేనప్పుడు రాబోయే ఇయర్ యొక్క పాజిటివ్ అనేటువంటిది పాజిటివ్ రాకపోగా నెగిటివిటీ యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఎక్కువగా వస్తుంది. సో కాబట్టి నా వీడియో చూస్తున్న ఎవరైనా సరే నేమ్ కరెక్షన్ అనేటువంటిది చేయించుకోకపోతే దయచేసి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 మధ్యలో ఫోన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేమ్ కరెక్షన్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి మస్ట్ అండ్ షుడ్ అండి. జీవితంలో ఒక మంచి ఉన్నటువంటి స్టెప్ నుంచి ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలన్నా, లైఫ్లో పాజిటివిటీ అనేటువంటిది రావాలన్నా సరే నేమే మీకు తారక మంత్రం లాగా పనిచేస్తుందండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ సిరీస్ మొత్తాన్ని కూడా మీరు ఆదరించండి. ఎందుకంటే నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో దాని ప్రకారం మనం ప్రొటెక్షన్ అనేటువంటిది ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి 10 మందికి షేర్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ సిరీస్ మొత్తాన్ని కూడా ఇంత అద్భుతంగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.